తర్వాత ఈ సిటిజన్షిప్ ఉంది కదా, అవును. కొంతమంది డ్యూయల్ సిటిజన్షిప్ కూడా వస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా ఉంది. చేస్తున్నారు. ఉమ్. అదేం దాన్ని అడ్రస్ చేసే అవకాశం ఉంది ట్రంప్ ఎవరు వచ్చినా కానీ, కమలా హ్యారిస్ వచ్చినా ట్రంప్ వచ్చినా ఎవరు వచ్చినా? అక్కడ అమెరికా డ్యూయల్ సిటిజన్షిప్ కంటే కూడా అది ఇండియా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలండి డ్యూయల్ సిటిజన్షిప్ని. ఓకే. సో ఇక్కడ చేసే ప్రయత్నం అది ఇస్తే బాగుంటుంది అనే దాంట్లో అందరికీ కూడా అది ఇవ్వాలని చెప్పేసి ఉంది. కాకపోతే దాంట్లోనే పిఐఓ కార్డ్ అని ఒక కార్డు ఇష్యూ చేశారు. ఎక్సెప్ట్ పొలిటికల్గా కాంటెస్ట్ చేయడం తప్పితే మిగతా అన్ని రకాలుగా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అన్నీ బాగుంది. డ్యూయల్ సిటిజన్షిప్ కూడా కన్సిడర్ చేస్తే భారత ప్రభుత్వం బాగుంటుందని చెప్పేసి డెఫినెట్గా అక్కడ సమాజం కోరుకుంటూ ఉంది. అలాగే రెండోది పోస్టల్ ఆన్లైన్ ఓటింగ్ల ద్వారా అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా ఇక్కడ ఎలక్షన్ సిస్టంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా ఉంది. దాంట్లో కూడా కొంత ప్రోగ్రెస్ జరిగితే బాగుంటుందని చెప్పి అయితే మామూలు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఓట్లు వేయటం లేదు. అవును. మామూలు మిగతా వాళ్ళే బాగా వేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు అప్పర్ ఇదిలో ఉన్న వాళ్ళు వేయట్లేదు. మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళు అనుకుందాం, అమెరికాలో కూడా ఓటింగ్ సరిగ్గా రావట్లేదట కదా. ఆ ప్రాబ్లం అన్ని చోట్ల ఉందండి. కాకపోతే కొంత మనకి లోకల్ ఎలక్షన్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, సో అవి ఉన్నాయి. బట్ డెఫినెట్గా ఈసారి మీరు గమనించితే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇక్కడికి వచ్చి ఓట్లు వేయటం జరిగింది. ఇక్కడికి వచ్చి వేశారు. కాకపోతే అక్కడ ఎలక్షన్స్ లో అక్కడ ఒకసారి ఇంట్రెస్ట్ అనేది లేకపోతే లోకల్గా ఎవరు కాంటెస్ట్ చేశారు, ఎందుకు చేశారు అనేది మీకు తెలియకపోతే మీకు ఆ ఎలక్షన్ ఏ రోజు జరుగుతుందో కూడా మీకు తెలియదు. సో డెఫినెట్గా భవిష్యత్తులో తెలుగు వాళ్ళ పాత్ర పెరుగుతుంది, ఇండియన్స్ పాత్ర పెరుగుతుంది. కాబట్టి మన వాళ్ళు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత డెఫినెట్గా దేర్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు కిడ్స్ ఉన్నారు, ఇప్పుడు జనరేషన్ కిడ్స్, దే వాచ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఎవరు కాంటెస్ట్ చేశారు, ఎప్పుడు ఓట్ వేయాలి, అందరూ కూడా ఇప్పుడు మేము పోయినప్పుడు మాతో పాటు మా పిల్లలు వస్తారు, వాళ్ళు కూడా బ్యాలెట్ చూస్తారు, వాళ్ళు స్టడీ చేస్తారు, ముందే అనలైజ్ చేసి వాళ్ళు మనకి ఇన్పుట్ ఇస్తూ ఉంటారు. ఇగో వీళ్ళు ఈ రీజన్ వల్ల అని చెప్పేసి వాళ్ళు కూడా. సో డెఫినెట్గా భవిష్యత్తులో ఎక్కడున్నా కూడా చదువుకున్నా కూడా ఓటు దగ్గరకు వచ్చేటప్పటికి లేజినెస్ అనేది కొంత యాడ్ అవుతుంది. అది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే అమెరికాలో మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ముఖ్యంగా బలంగా ఉన్న ఏరియాల్లో కూడా మన వాళ్ళు మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేంత కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఓటింగ్కి వెళ్ళకపోతే, ఓట్ ఈజ్ అవర్ రైట్ కదా, అది దాని నుంచి బయటపడాల్సిన అవసరం కూడా ఉంది. తానా ఏమన్నా తెలుగు వాళ్ళలో ఆ చైతన్యం తీసుకొస్తారా? ఇందాక మీరు చైతన్యం అన్నారు కదా, ఓటింగ్ చైతన్యం కూడా తీసుకురావాలి కదా. తీసుకురావాలి. అది అక్కడ లోకల్గా నుంచున్న క్యాండిడేట్ని బట్టి ఇప్పుడు అమెరికా మొత్తం మనం చైతన్యం తేవడం అనేది మనకు అంత చేయటం కష్టసాధ్యం. కానీ బట్ లోకల్గా క్యాండిడేట్స్ ప్రకారం డెఫినెట్గా తెలుగువారి ఓటింగ్, తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ ఎక్కడన్నా పార్టిసిపేట్ చేసినప్పుడు మనం కొంత క్యాంపెయిన్ చేయటము, ఇన్వాల్వ్ కావడము, ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ వీటిలో ఇన్వాల్వ్ అయ్యి డెఫినెట్గా మనం ఆ పాత్ర చేస్తూనే ఉన్నాం. ఇంకా ముందు ఇంకా కొంచెం పెద్ద. అమెరికా ప్రభుత్వం తెలుగు భాషకు ఎటువంటి గుర్తింపు ఇచ్చిందండి? చాలా సిటీస్లో మీరు నమ్మరు, ఇప్పుడు డల్లాస్లో ఉన్న కొన్ని సిటీస్లో, ప్లేనో కావచ్చు, కొన్ని సిటీస్లో తెలుగు సెకండ్ యాక్సెప్టెన్స్ లాంగ్వేజ్గా ఉంది. సో లైబ్రరీస్లో అఫీషియల్ లాంగ్వేజ్. కొన్ని యూనివర్సిటీస్లో టెక్సాస్లో ఉన్నటువంటి ఆస్టిన్లో ఉన్న ఒక యూనివర్సిటీ కావచ్చు, మిషిగన్లో యూనివర్సిటీస్లో తెలుగుని కొన్ని సబ్జెక్టుగా యాక్సెప్ట్ చేయడం జరిగింది, ఒక సబ్జెక్ట్, ఒక పాఠ్యాంశంగా. సో వాళ్ళు క్రెడిట్ అంటారు, ఒక క్రెడిట్ అంటే ఆ క్రెడిట్ వస్తే వాళ్ళు కన్సిడర్ యాజ్ వన్ సబ్జెక్ట్. ఏదైనా వాళ్ళకని అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కావచ్చు, మనకు మేలు జరుగుతూ ఉంది. సో ఇలా కొన్ని సిటీస్లో, యూనివర్సిటీస్లో ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఇక ముందు కూడా కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి. ఇప్పుడు సిటీలో లైబ్రరీస్లో తెలుగు బుక్స్ను పెట్టడము, దానికంటూ ఒక సపరేట్ ఇట్లాంటి తెలుగు ప్రాముఖ్యం అనేది పెరుగుతూ ఉంది. అమెరికాలో కిల్లింగ్స్ పెరుగుతున్నాయి, మన వాళ్ళు చాలామంది చచ్చిపోతున్నారు రకరకాల కారణాలతో. యాక్సిడెంట్లతో పాటు యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, కిల్లింగ్స్ పెరుగుతున్నాయి, క్రైమ్ పెరుగుతోంది, మన వాళ్ళని చాలా నష్టపోతున్నాం. మన తెలుగు వాళ్ళకి వచ్చేసరికి ఏమో క్యాస్టిజం కూడా అక్కడ పెరుగుతోంది. ఇవన్నీ చాలా మనకు మైనస్ పాయింట్లు కదా. వీటిని మనం ఎలా అధిగమించాలి? తానా నుంచి మీరు ఏమైనా చేయబోతున్నారు? ఎందుకంటే మనకు అక్కడ పాపులేషన్ పెరిగే కొద్ది సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో దాంట్లో ఎందుకంటే ఇంతమంది రావడము, అక్కడ కూడా కొంత లోకల్గా భయాందోళనలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అక్కడ పెద్దగా రెసిస్టెన్స్ వచ్చేది కాదు. మనకి జాబ్స్ వచ్చే విషయంలో కావచ్చు, మన లివింగ్ స్టైల్ వల్ల కావచ్చు, కొంత ఇబ్బందులు లేవు జనం తక్కువ ఉన్నప్పుడు. కాకపోతే ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే ప్రతి సిటీలో కూడా డామినెంట్ కమ్యూనిటీ, సో డామినెంట్గా లివింగ్ లైఫ్ స్టైలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నా కూడా మన వాళ్ళు రీసెంట్గా వెళ్ళడం, వాళ్ళకంటే పెద్ద ఇళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకంటే పెద్ద కార్లు తిరుగుతున్నారు, గోల్డ్ కానీ లేకపోతే జ్యువెలరీ కానీ హడావుడి ఎక్కువ అవుతుంది. పీపుల్ కంటే కూడా బెటర్ లివింగ్ స్టైల్ ఉండడం వల్ల అక్కడ కొన్ని ప్రాంతాల్లో వివక్ష అనేది స్టార్ట్ అయింది. దానికి సంబంధించి కొన్నిసార్లు ఇట్లా రేసిజం ఇన్సిడెంట్స్ కావచ్చు, కొన్ని కిల్లింగ్స్ కావచ్చు గమనిస్తూ ఉన్నాం. సో వాటిని వచ్చినప్పుడు వాటికి కావాల్సిన ఇమ్మీడియట్ సర్వీస్ చేయడం కోసం మనం తానా టీమ్ స్క్వేర్ అని చెప్పేసి ఒక విభాగం
ఏదైనా నాట్ ఓన్లీ ఇది ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు అడ్రస్ చేయడానికి టీమ్ స్క్వేర్ విభాగం రెగ్యులర్గా పనిచేస్తూ ఉంటుంది. దానికి తోడు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఏ దేశంలో ఉంటాం ఆ దేశం యొక్క సిస్టమ్ని రెస్పెక్ట్ చేసి, సో మనం డెఫినెట్గా మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా సిస్టమ్ని ఇండియా పీపుల్ని రెస్పెక్ట్ చేస్తాము. అలాగే అక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ సిస్టమ్ రెస్పెక్ట్ చేసి ఆర్భాటాలు పక్కన వాడు మన మీద అసూయ పడకుండా మనం ఎప్పుడు పోయినా కూడా మనం అక్కడికి తగ్గి ఉండడం, ఎందుకంటే మనం అక్కడికి బతకడానికి వెళ్ళాము. సో డెఫినెట్గా తగ్గి ఉంటే ఇలాంటి కొంత తగ్గుతూ ఉంటాయి. సో తప్పకుండా ఎప్పుడైనా సిచ్యువేషన్ ఏదైనా అరైజ్ అయినప్పుడు తానా ఈజ్ దేర్, తానా టీమ్ స్క్వేర్ ఈజ్ దేర్ టు సపోర్ట్ ఇండియన్ కమ్యూనిటీ. అంటే యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయండి యాక్సిడెంట్స్? ఎక్కువగా స్టూడెంట్స్ అక్కడికి అమెరికా రావడం, వాళ్ళందరూ కూడా వచ్చి రాగానే కార్లు తీసుకుంటున్నారు, ప్రాపర్ డ్రైవింగ్ స్కిల్స్ ఐడియా ఉండదు. అదిను అమెరికాలో రోడ్లు బాగుండడం వల్ల స్పీడ్ లిమిట్స్ ఎక్కువ ఓవర్ స్పీడ్కి వెళ్ళిపోవడము. ప్లస్ వీళ్ళు ఏంటంటే 3-4 ఫ్రెండ్స్ కలిపి వీకెండ్స్లోనే మీరు గమనిస్తూ ఉంటే యాక్సిడెంట్స్ ఎక్కువ కూడా వీకెండ్స్ జరుగుతూ ఉంటాయి, స్టూడెంట్స్కి ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే డ్రగ్ కల్చర్ కూడా పెరుగుతుంది అక్కడ. డ్రగ్ కల్చర్ అంటే ఇప్పుడు దానికి ఇంకొంచెం డీటెయిల్గా వెళితే స్టూడెంట్స్ ఎక్కువ రావడంతో ఇంతకుముందు అక్కడ జాబ్స్ ఎక్కువ చేసుకున్నాను, అంటే రియల్ జాబ్స్, ఐటీ జాబ్స్ కానీ వేరే జాబ్స్ వచ్చే ముందు పార్ట్ టైం జాబ్స్ చేసుకొని సర్వైవల్ ఉండేది. ఇప్పుడు ఎక్కువ మంది రావడంతో ఆ పార్ట్ టైం జాబ్స్ తగ్గిపోయినాయి. ప్లస్ ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ కూడా రకరకాల ప్రభావాల వలన డ్రగ్ కల్చర్ కావచ్చు, వీడ్ కల్చర్ కావచ్చు, ఈ కల్చర్ కూడా పెరిగింది. సో వీటన్నిటి వలన యాక్సిడెంట్స్ కానీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చాలా చెప్పలేని సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో వీటన్ని దగ్గర మనం చేయగలిగింది వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము, ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదో అమెరికా పంపించేస్తే ఆటోమేటిక్గా అందరూ సెట్ అయిపోతారన్నటువంటి భావనలో కాకుండా అమెరికా కూడా మనలాంటి ఇంకొక దేశమే, అమెరికాలోకి వచ్చిన ఆ కిడ్స్కి ప్రాపర్ ఏమంటారు గైడెన్స్, ఆ సూపర్విజన్ లేకపోతే ఆ దేశంలో ఇంకా ఫాస్ట్గా చెడిపోయే అవకాశం, కేర్ టేకింగ్ ఉండాలి. వాళ్ళు అక్కడికి వచ్చినా మీరు అమెరికా పోతే అందరూ ఆటోమేటిక్గా సెట్ అయిపోయినట్టు కాదు, అక్కడ కూడా మీరు కేర్ తీసుకోండి, మీరు వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వండి, అక్కడ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందో తెలుసుకోండి, మీ కిడ్స్ని ఎడ్యుకేట్ చేయండి ముందు పంపించే ముందే. సో అవన్నీ చేయగలిగితే ఇట్లాంటివి తగ్గుతూ ఉంటాయి. డెఫినెట్గా మేము అక్కడ ఉన్న తెలుగు సంఘాలుగా ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు మేము వాళ్ళని ఇండియా పంపడం కావచ్చు, లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అడ్రస్ చేయడం దగ్గర డెఫినెట్గా మేము ముందు ఉంటాం. ఆ మధ్య నేను బాగా వార్తలు బలంగా వచ్చాయి, ఒక బాలకృష్ణ సినిమా ఏదో రిలీజ్ అయితే అక్కడ థియేటర్ మొత్తం బీభత్సం చేసి అడావుడు చేసేస్తే అక్కడ మొత్తం ఇంకా బాలకృష్ణ సినిమాని ఆ థియేటర్లో వేయకూడదని గవర్నమెంట్ బ్యాన్ చేసిందని, అలాగే తెలుగు సినిమాల పట్ల కూడా ఈ పిచ్చిగా ప్రవర్తిస్తారని గవర్నమెంట్ కర్నూలు చేయటం కానీ ఇలాంటివి జరిగాయని నేను విన్నాను, వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు నిజము? దీన్ని భవిష్యత్తులో ఈ ప్రమాదం నుంచి మనం మలుచుకోవాలి? ఇది అంటే అక్కడ ఏమంటారు, ఇక్కడ ఉన్నట్టే మన థియేటర్లో కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు కొంత అడావుడి చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ వచ్చినప్పుడే ఇప్పుడు బాలకృష్ణ గారిది కావచ్చు, ఇంకొక హీరోది కావచ్చు వచ్చినప్పుడు అభిమానం ఉంటుంది, కొంత జరుగుతూ ఉంటుంది. అక్కడెక్కడ గవర్నమెంట్ బ్యాన్ చేసినట్టు ఏం లేదండి. కాకపోతే ఆ లోకల్ థియేటర్ యజమానులు ఏంటంటే ఆ క్లీనింగ్ చేపించడానికి వాటికి కొంత ఇబ్బందులు ఉండేవన్నా నెక్స్ట్ టైం, కానీ అక్కడ గవర్నమెంట్ ఏదో బ్యాన్ చేసేసింది, ఏ చేయకూడదని అట్లా చేసిన సందర్భాలు లేవు. అంటే ఆ థియేటర్లో ఇంకా మనం ఇంకా సినిమా వేయకూడదు అని ఒక ఇది కూడా వచ్చేసింది వార్తలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం అక్కడ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అమెరికా ఈజ్ ద రూల్ ఆఫ్ లా, అందరూ పాటించాల్సిందే. ఎప్పుడన్నా ఎవరన్నా ఆ రూల్ని బ్రేక్ చేసి ముందుకెళ్తే ఆ రూల్కి సంబంధించి వాళ్ళు డెఫినెట్గా అది నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటారు. అంటే కొంతమంది చేసే ఓవర్ యాక్షన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా? నెక్స్ట్ ఓవర్ యాక్షన్ పెరిగే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా? ఇందాక అనుకున్నట్టుగా తెలుగు రాష్ట్రాలు అమెరికాలో ఉన్న తెలుగు వారిని డిఫరెన్షియేట్ చేసి చూడలేము. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కల్చర్లు అక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కానీ, సినిమాలు కానీ, ఇంకోటి క్యాస్టిజం కానీ, రెండు కూడా ఇక్కడ ఉన్నాయన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న పాపులేషన్ అక్కడ ఉన్న పాపులేషన్, కాబట్టి అన్ని రకాలుగా అది కొంచెం ప్రమాదకరమైన ధోరణి కదా. నేను అదే చెప్పాను, ఇక్కడ మనం పరాయి దేశంలో ఉన్నాము, అక్కడ రూల్స్ని మనం పాటించాలి అనేటువంటి ఒక బేసిక్ లైన్ని ఎవరు ఓవర్టేక్ చేయకుండా కంపల్సరీ ఆ రూల్ని పాటిస్తూ ఉంటే అందరికీ మంచిది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏది జరగవు. అట్లా కాకుండా మనం ఇక్కడ ఇండియాలో చేసినట్టే అక్కడ కూడా చేద్దామంటే అక్కడ సిస్టమ్ ఒప్పుకోదు.